నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని టానకలన్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గెంటె అలేఖ్య శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల మరియు గ్రామ స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొని గ్రామ ప్రజలతో ముఖాముఖి చర్చ నిర్వహించారు. గ్రామాభివృద్ధి, మౌలిక వసతులు, మంచినీరు సదుపాయాలు, వైద్య సేవలు, విద్య, విద్యుత్ సరఫరా, పోలీసు శాఖ సేవలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, వ్యవసాయ సాగునీటి సౌకర్యాలు తదితర అంశాలపై గ్రామస్తుల అభిప్రాయాలను తెలుసుకుని తగిన పరిష్కార మార్గాలను అధికారులకు సూచించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల తహసీల్దార్ దత్తాద్రి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు జాగ్రత్తలు పాటించాలని, పంట కోత అనంతరం పంట అవశేషాలను తగలబెట్టవద్దని, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. గ్రామస్తులు ప్రస్తావించిన పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వాటిలో కొన్ని అంశాలపై తీర్మానాలు చేసి త్వరితగతిన పరిష్కారాలు చేపట్టాలని చర్యలు తీసుకోవాలని అధికారులు హామీ ఇచ్చారు. గ్రామసభ విజయవంతానికి సహకరించిన గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు సర్పంచ్ గెంటె అలేఖ్య శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, పంచాయతీ కార్యదర్శి రంజిత్, గ్రామ వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్ద మొత్తంలో వాగులు అంతా లేవు అని మనకు ఒకటే పెద్ద మొత్తంలో వర్షం ఒక 10 రోజులు కానీ ఆ వరదలు వచ్చినప్పుడు మనము గ్రామ పంచాయతీ నుంచి అత్యవసర కేంద్రాలను కానీ పునరావాస కేంద్రాలను కానీ ఈ ఆహారం కానీ ఇది మనకు ఈరోజు ఈ 7 అంశాల గురించి ప్రత్యేక గ్రామ సభలో మనము వీటి గురించి చర్చించు గ్రామ సభని విజయవంతం చేసిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు గ్రామ ప్రజల సభకు చేసిన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఎంఆర్ఓ గారికి, అలాగే వివిధ శాఖల అధికారులందరికీ, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు, సర్పంచ్ గారికి మరియు ముఖ్యంగా కార్యదర్శి గారికి అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఏదైతే గ్రామ సభలో భాగంగా మాట్లాడిన అధికారులందరూ తూచా తప్పకుండా ప్రజలు దాన్ని వాడతారని చెప్పేసి, దాని ఆచరణలో పెట్టుకుంటారని చెప్పి, పాటిస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు త్వరలోనే అందరికీ ప్రకటిస్తాము అర్హులైన వారికి. దాన్ని మన ఊర్లో తానకలం గ్రామంలో హెల్త్ సెంటర్ ఒకటి, డబుల్ బెడ్రూమ్ ఒకటి, ఖచ్చితంగా దీన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీద ఓపెనింగ్ చేయిస్తామని అందరికీ కోరుకుంటున్నాము. అందరికీ విజయవంతం చేసి గ్రామసభ విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ప్రజాపాలన ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా మనము తానాకలన్ గ్రామంలో గ్రామసభ నిర్వహించుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము మనము రైతులను కానీ ప్రజల్ని కానీ ఇప్పుడు రాబోయే వర్షాకాలం సీజన్కి ఏ విధంగా సన్నద్ధం చేయాలని చెప్పేసి, రైతులకు పంట పొలాలు కూడా ఏ విధంగా వాళ్ళు రెడీ చేసుకోవాలా, ప్రజలు కూడా వాళ్ళ ఆరోగ్యం విషయంలో కానీ మిగతా వర్షాకాలం సంబంధించిన విషయంలో కానీ ఏదో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి శాఖ నుంచి, ఇప్పుడు వైద్య శాఖ నుంచి మరియు అగ్రికల్చర్ శాఖ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఇరిగేషన్ శాఖ నుంచి, కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా వచ్చి ఏ విధంగా వారి కర్తవ్యం ఏంటిది, డిపార్ట్మెంట్ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏమేమి సదుపాయాలు అందిస్తున్నారు అని చాలా వివరంగా చెప్పారు. దీంట్లో భాగంగా గ్రామ ప్రజలు కూడా చాలా ఆసక్తిగా తిలకించి, ఆసక్తిగా ఈ విషయాలు విని మనకు ఆ విధంగానే పాటిస్తామని చెప్పారు. ముఖ్యంగా పంట పొలాలని ప్రభుత్వ ఆదేశాల ప్రకారము పంటలు పండించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వరిగడ్డిని కాల్చొద్దు అని చెప్పేసి మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరియాని వాడాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. అదేవిధంగా ఎస్ఐఆర్ విషయంలో కూడా మనము ఓటర్ మ్యాపింగ్ విషయంలో ప్రతి ఒక్క ఓటర్ కూడా వాళ్ళ యొక్క పూర్వీకుల ఓటర్ కార్డులని మాకు అందిస్తే మేము వాటిని మ్యాపింగ్ చేసి వాళ్ళకు తగిన న్యాయం చేస్తామని చెప్పేసి మేము చెప్పినాము. దీనికి సర్పంచ్ అలేఖ్య మేడం గారు, మిగతా వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కూడా చాలా ఇంట్రెస్ట్గా మా యొక్క చెప్పిన విషయాలను విని మాకెంతో హెల్ప్ చేశారు. నెక్స్ట్ మన సర్పంచ్ మేడం మాట్లాడుతుంది.